ఇప్పుడు ఫిల్మ్ జర్నలిస్ట్గా మీకు మెమరబుల్ ఈవెంట్స్ ఏంటి చెన్నైలో? చెన్నైలో కన్నా ఐ షుడ్ సే హైదరాబాద్. చెన్నైలో ఐ ఫోకస్డ్ మోర్ ఆన్ పొలిటికల్, అక్కడ స్టాఫ్ రిపోర్టర్ అవ్వడం వల్ల. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నేను అంటే నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే మీరు చాలా కీలకమైన ఇంటర్వ్యూలు మీ తెలుగులో చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ, ఎందుకంటే చితారులో కవర్ పేజీ ఆయన బోడిగుండుతో ఉన్న ఫోటో వేసి అసలు పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ ఎవరికి ఎవరనుకుంటారు, మీకు ఎలా ఇచ్చారు అది సో హ్యాపెన్. ఐ షుడ్ థ్యాంక్ డైరెక్టర్ కరుణాకరన్ గారు ఫర్ దట్. అంటే ఆయనే నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. కరుణాకరన్ గారు ఏంటంటే నా హస్బెండ్ ఫ్రెండు. చెన్నైలో ఉన్నప్పుడు తొలి ప్రేమ కథ పవన్ కళ్యాణ్ గారికి చెప్పడానికి ముందు ఒక లేడీ ఒపీనియన్ కావాలి అని చెప్పి నాకు చెప్పారు. సో అప్పుడే నేను చెప్పాను, ఇది సూపర్బ్గా ఉంది కదా, అసలు చాలా అద్భుతంగా ఉంది, సూపర్ హిట్ అవుతుంది కరుణ. సో నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ఈటీవీ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అప్పుడు ఒక ప్రపోజల్ ఉండే, వినోదిని అని. అప్పుడు నాకు సినిమా చైర్మన్ గారు అన్నారు, నువ్వు సినిమా అని అంటున్నావు కదా, ముందు ఈ సినిమా జర్నలిజంలో చెయ్యి అని. ఇక్కడ సినిమా డస్క్లో వేశారు రిపోర్టింగ్కి, సినిమా రిపోర్టింగ్కి వేసినప్పుడు తొలి ప్రేమ ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది రామానాయుడు స్టూడియోలో అనుకుంటా. అక్కడికి నేను కర్ణాని ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళా. కర్ణ ఫస్ట్ పిక్చరు ఎలా ఉంది, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అప్పుడు కర్ణ గారు పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు, నా ఫ్రెండ్ వైఫ్ అని చెప్పి. somehow we got connected very pleasantly. అండ్ తను చాలా ఈజ్ యాక్చువల్లీ డౌన్ టు ఎర్త్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో కొంచెం పర్సనల్గా మనం మూవ్ అయితే అర్థమవుతుంది. బయట నుంచి చూస్తే ఆయన ఎక్కువ మాట్లాడరు, అంటే దగ్గరికి రానివ్వరు అలా అనిపిస్తుంది, కానీ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇచ్చుంటారు నాకే అప్పుడు. సో అండ్ హీ వాజ్ లైక్ యునో చిన్న పిల్లాడిలాగా అసలు మొత్తం ఎంజాయ్ చేస్తూ చాలా డౌన్ టు ఎర్త్. అండ్ ఎలా అనిపించింది కదా మీకు అంటే, చాలా బాగుంది సార్, ఇట్ విల్ బి హిట్, సూపర్ హిట్ అని. ఆ తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేయాలి అని తమ్ముడు షూటింగ్లో కోటిలో జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం వెళ్ళాను నేను. వెళ్ళగానే గుర్తుపెట్టారు అండ్ వచ్చి కూర్చున్నారు. అది ఫస్ట్ ఇంటర్వ్యూ. అక్కడి నుంచి వరుసగా నేను జర్నలిజం లాస్ట్ ఇంటర్వ్యూ కూడా ఐ థింక్ ఆయనతోనే చేశాను అనుకుంటా. నేను ఇంకా జర్నలిజం క్విట్ చేస్తున్నాను అని చెప్పి లాస్ట్ ఇంటర్వ్యూ కూడా ఆయనతోనే చేశాను. చాలా పర్సనల్ లెవెల్లో మాట్లాడేవారు. లాస్ట్ ఇంటర్వ్యూనా మీరు? నేను సితారా కవర్ పేజ్ ఏదైతే అన్నాను, అవును అదే. అప్పుడు అదే లాస్ట్ ఆయనతో చేసింది. ఆ తర్వాత కొంతకాలం నేను క్విట్ చేశాను. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఐ షుడ్ మెన్షన్ ఫ్యూ థింగ్స్. ఆయన ఎంత మంచి ట్రీట్మెంట్ ఇస్తారంటే, ఒకరోజు ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడే మన అన్నపూర్ణ స్టూడియోలో అనుకుంటాను, లేట్ అయితే గుర్తుపెట్టుకుంటారు. షూటింగ్లో ఉన్నా సరే సంబడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అని గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు వచ్చి 4 o'clock వచ్చి, అను మీరు వెళ్తారా ఇంటికి, లేట్ అయ్యేలా ఉంది మరి అని అంటే, లేదు సార్ నేను వెయిట్ చేస్తాను అన్న. ఓకే అని వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేసరికి అప్పటికి వింటరు, తొందరగా చీకటి పడిపోయింది, 6:30 అయిపోయింది. అయిపోతే తన కార్లో నన్ను ఇంటికి పంపించారు. వద్దు ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్పి. అప్పట్లో మనకి పెద్ద ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు. జయకృష్ణ నాతో రెగ్యులర్గా వచ్చేవాడు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూస్కి. సో జయకృష్ణ అప్పటికి పాపం వేరే ఈవెంట్ ఉంది వెళ్ళిపోయాడు, లేడు. సో ఎలా వెళ్తావు అని అడిగితే, లేదు సార్ అదే ఏదైనా ఆటో అంటే, వద్దు ఆగని చెప్పి తన కార్లో డ్రాప్ చేస్తారు ఇంటి దగ్గర. దట్ వాస్ అ బ్యూటిఫుల్ డ్రైవర్తో పంపించారు. దట్ వాస్ అ బ్యూటిఫుల్ గెస్చర్. అండ్ ఇంకోసారి ఏంటంటే, అండ్ హీఈస్ వెరీ ఫన్ ఆల్సో, ఫన్ పర్సన్. ఖుషి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదో ఆ నడుము చూసే సీన్ నేను జయకృష్ణ వెళ్ళాం. వెళ్తే ఓకే బ్రేక్ అన్నారు మమ్మల్ని అక్కడి నుంచి చూడగానే అని. లోపలికి వెళ్ళాం ముగ్గురం. ఆ రోజు నేను అప్పటికి వెజిటేరియన్ అని, ఈ రామానాయుడు స్టూడియోనే అనుకుంటా, రామానాయుడు స్టూడియో, అవును జయకృష్ణతో వెళ్ళా బేసిక్గా. సో లోపలికి వెళ్ళాము. వెళ్ళాక ఏదో ఇంటర్వ్యూ అయిపోయిందా సరే వెళ్ళొస్తా అంటే, ఏం వెళ్తారులే కూర్చోండి అన్నారు అని బాయ్ని పిలిచి మేడంకి బోండా అన్నారు.
అప్పటికి జయకృష్ణను సార్ మాట్లాడుకున్నారు, నాకు తెలీదు. ఓకే. నేనేదో రాసుకుంటూ బిజీగానో వాళ్ళేదో గుసగుస వినిపిస్తుంది, ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. సరే వచ్చింది, వస్తే చూశాను, రౌండ్గా ఉంది. ఏంటంటే ఆలుబండనలే తిను అన్నారు. సరే తిన్న తర్వాత ఆలు కాదు ఎగ్ అన్నారు. ఓకే. ఎగ్గ సార్ అంటే కాసేపు ఏడిపించి నాకేదో అయిపోయి వామిటింగ్ వస్తుంది ఏమన్నా తినలో. అంత టెన్షన్ పడతావేంటి, ఆలుబొండనే, నిజం ఒట్టు ఆలుబొండనే ఆలుబొండనే. ఈ సచ్చే లేదు. సో సచ్ ఎ ఫన్ యాక్చువల్లీ, అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. సో అండ్ ఏదైనా ఆర్టికల్లో ఒకసారి ఏం చేశాను, బిట్స్ కావాలి కదా మనకి సితార్లో అక్కడక్కడ వేయడానికి. సో ఒకసారి ఏదో డిస్కషన్లో ఫిలసాఫికల్ పర్సన్, ఈ చాలా పుస్తకాలు చదువుతారు ఆయన. సో ఎప్పుడో ఏదో పుస్తకం చదువుతూ ఏదో చెప్పారు, నేనేం చేశాను దానికి ఇంకా నా ఐడియా కూడా జత చేసి ఆయన స్టేట్మెంట్ లాగా ఒక చిన్న కాలం రాశా, మనకి ఫిల్అప్ కాలి అడిగితే చెప్పుకుందాంలే అని. ఇంకా భాస్కర్ ప్యాలెస్లో పూరి గారి సినిమా జరుగుతోంది షూటింగ్, వెళ్ళాను. వెళ్తే నేను నీతో మాట్లాడను, సరే సరే వెళ్తాను, వెళ్ళక కూర్చో, కానీ మాట్లాడను. గంట సేపటి తర్వాత నేను చెప్పకుండా ఎందుకు రాసావు, ఇంకెప్పుడు అలా చేయకు, ఓకే సార్ సారీ. సో అలా కొన్ని లాస్ట్ అది గుండుతో ఉన్న ఇంటర్వ్యూ ఫోటో. లేదు, నేను డీటెయిల్స్ అడగలేదు, నేను జస్ట్ కాల్ చేసా ఇంటర్వ్యూ కావాలని. ఎప్పుడు కాల్ చేసినా ఇమీడియట్లీ పిలుస్తారు. నేను అడగలేదు. అంటే అసలు జనరల్గా ఇలాంటి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే అడుగుతారు, నేను కొన్ని క్వశ్చన్స్ వేయను బేసికల్లీ, దట్స్ మై. అంటే సినిమా జర్నలిజం అంటే పాజిటివ్ జర్నలిజం అని అనుకుంటున్నారా మీరు? పాజిటివ్. ఎందుకనంటే నెగటివ్ మాట్లాడి ఐ డోంట్ లైక్ బేసికలీ నెగటివిటీ. ప్రతి ఒక్కరి లైఫ్లో పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, అండ్ దెర్ ఇస్ నో పాయింట్ ఫోకసింగ్ ఆన్ నెగటివిటీ. అండ్ ఇట్స్ బూమ్రాంగ్. మనం ఒకళ్ళ నెగటివ్ క్వశ్చన్స్ వేసి నెగటివ్గా ఏదో ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటే ఇట్స్ అ బూమ్రాంగ్, ఇట్ కమ్స్ టు అస్. సో లైఫ్లో ఉండే అసలు దే ఆర్ పర్సనల్ లైఫ్లో ఉండే పాజిటివ్స్ గురించి అడిగి మనం తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం ఇప్పుడు కూడా మీడియాలో, బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏదో పర్సనల్ విషయాలు ఎందుకు అడగడం, ఏంటి మీరిద్దరు విడిపోయారంట కదా, అది కదా ఇది కదా, ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు కూడా అడుగుతుంటారు. ఆడవాళ్ళని అడుగుతారు, మగవాళ్ళని అడుగుతారు. వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ అవుట్ ఆఫ్ దట్ నీడ్ నాట్. అంటే బికాస్ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ లైఫ్లో ఏమున్నాయి అని వెతికి చూసి భూతద్దం పెట్టి. చెన్నైలో ఎక్కువ గాసిప్స్ ఎక్కువ రాస్తారని అంటూ ఉంటారు. ఐ నెవర్ ఎంకరేజ్ దట్. అండ్ ఈవెన్ నా దగ్గర కంట్రిబ్యూటర్స్ ఉన్నప్పుడు కూడా అలాంటివి, పొలిటికల్ జర్నలిజంలో ఇన్వెస్టిగేషన్ వేరు, పర్సనల్ లైఫ్లో గాసిప్స్ అనేది